హాయ్! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజేమో హై నెక్ బ్లౌజ్ గురించి చూపిస్తా అండి మీకు కటింగ్ వీడియో. లైనింగ్స్ 2 ఫోల్డింగ్స్ చేసుకొని క్లోజ్ ఉన్న వైపు మన వైపు వేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్‌ని తీసుకొని ఫస్ట్ దాన్ని వాళ్ళది ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదా! అది చూసుకోండి. ఇదైతే 42 బ్లౌజ్ అండి. చాలా బిగ్ సైజు. ఇప్పుడు నెక్ హైట్ చూపిస్తా మీకు. దానికి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు నడుం లూజ్, చంక లూజ్ చూసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అండి. హైట్ ఏమో 15 వచ్చింది. షోల్డర్ చూసుకున్నట్టయితే 4 వచ్చింది. మనకి హై నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎక్కువ ఉంటుందండి. అలాగే షోల్డర్ నెక్ వెడల్పు ఉంటుంది కదా, అది కూడా ఎక్కువనే ఉంటుంది. అదేమో 3.5 పెడుతున్నానండి నేను. నెక్ వెడల్పు ఏమో 3.5, షోల్డర్ పొడి ఏమో 4.5 పెడుతున్నాను. చంక ఏమో 7 పెట్టుకుంటున్నా. వేస్ట్ లూజు ఇప్పుడు మనం తీసుకున్న సైజ్ బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలండి. వాళ్ళకి ఎంత సైజు సెట్ అవుతుందో అంత సైజు. నేనైతే ఈమె పెద్దగానే ఉంది కాబట్టి 13 పెట్టాను. వేస్ట్ లూజ్ అంతా పోతుంది కాబట్టి, ఖర్చులోకి పోతుంది కాబట్టి. ఇప్పుడు నెక్ చూసారు కదా, 3.5 పెట్టా. దాన్ని పొడుగు చూసుకున్నట్టయితే 1 ఇంచ్ పెట్టుకోండి. నేనేమో ఇక్కడ షోల్డర్ కాడ 4.5 ఇంచెస్ పెట్టాను కదా, దానికి తగ్గిస్తున్నానండి. ఎప్పుడైనా సరే షోల్డర్ హై నెక్స్కి, కాలర్ నెక్స్కి కొద్దిగంత తీసేస్తారండి. మీరు కూడా అలానే కట్ చేయండి. కట్ చేస్తేనే అది షేప్ అనేది మనకు వస్తుంది. నేనైతే ఇక్కడ 1/2 ఇంచెస్ తీసేసాను. ఫ్రంట్ చాలామంది క్రాస్ కటింగ్ అడుగుతారండి. అస్సలు పెట్టకండి. క్రాస్ కటింగ్ హై నెక్స్కి అస్సలు సెట్ కాదు. నేనైతే నార్మల్దే పెడతానండి. నార్మల్వే సెట్ అవుతాయి. క్రాస్ అయితే సెట్ కాదు అసలు. ఇప్పుడేమో నెక్ చూసుకోవాలి. ఇప్పుడు నెక్ చూసుకున్నట్టయితే 7 ఉందండి. 7 ఉంది. పొడవులో చూసుకుంటే 7. ఇంకా కొద్దిగా డీప్ కావాలని నేను 3.5 వెడల్పు పెట్టా కింద మీరు చూసినట్లయితే. ఇప్పుడు అంతా కట్ చేసి తర్వాత నెక్ కట్ చేస్తా అండి. నెక్ ఈమెకేమో ఫ్రంట్ బ్రాడ్గా కావాలన్నారు, పాట్ షేప్లో. ఇప్పుడు అందుకే నేను పాట్ నెక్ టైప్లో గీస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఇప్పుడు పాట్ నెక్ లాగా ఫ్రంట్ గీస్తున్నా అండి. ఫ్రంట్ పొడుగు ఏమో 7 తీసుకున్నా, వెడల్పు ఏమో 3 తీసుకున్నా. షోల్డర్ సేమ్ దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అండి, అంతే. కాకపోతే మనకి బ్యాక్ వచ్చే షోల్డర్ ఫ్రంట్ రాదు, భుజాల కాడ సేమ్ ఉండాలి. కొద్దిగా కిందికి వచ్చినట్లయితే చిన్నగా ఉండాలి. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదేమో చూసినట్లయితే నేను అది కూడా కట్ చేస్తున్నా. బ్యాక్ అండి, ఇది ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నా. ఇందులో క్లాత్ సరిపోలేదండి, ఇది 1 మీటర్. హ్యాండ్స్ ఏమో ఎంత వచ్చినాయో అంతే వస్తుంది. దానికి కొద్దిగా అంత జాయింట్ పడుతుంది. నేను వేరే క్లాత్ తీసుకొని సేమ్ అదే మిగిలిన దాంట్లోనే పైన జాయింట్ చేసి వేద్దామని చూస్తున్నా. అది ఎంత ఉందో అంతే పెట్టేస్తా అండి. తర్వాత జాయింట్ వేస్తా. ఇది 10 ఉందండి, నేను సేమ్ అంతే 10 పెడుతున్నా. ఇక్కడ వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, అదే హైట్ చంక భాగాన్ని 3 తీసేసా. చంకలకి చంక బట్టీలు వస్తాయి కదండి, అవి పడుతున్నాయి, సరిపోతలేదన్నమాట క్లాత్. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూపిస్తా, దాని మీద వేసి ఎలా కట్ చేసుకోవాలో. ఇదేమో హ్యాండ్స్కి చాలా చిన్నగా వచ్చిందండి. నేను ఆమెను అడిగితే ఏం పర్లేదు పెట్టేసేరా, మళ్ళా డిజైన్ పోతుందేమో అని చెప్పారు. నేను అంతే పెట్టేస్తున్నా. కాకపోతే చంకకి
అవి పడతాయండి, చంక పేలికలు పడతాయి, జాయింట్స్ పడతాయి, అంతా కనిపిస్తుంది. కాకపోతే కనిపించకుండా అడ్జస్ట్ చేసి కుట్టాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఇదేమో నేను హ్యాండ్కి అతుకు వేస్తా అన్నా కదా, అందుకే నేను కొద్దిగంత విడిచిపెట్టి కట్ చేస్తున్నా. ఇవి హ్యాండ్స్ అండి. ఇది చూసినట్లయితే ఒకవైపు వచ్చింది, ఇప్పుడు 3 వైపులా మనం జాయింట్స్ పడతాయి. దీనికి చిన్నగా హ్యాండ్స్కి కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారండి చిన్న చిన్న స్టోన్స్తో. కానీ అంతకంటే మనకి 6 వస్తుంది హ్యాండ్ సైజ్ అయితే. ఇంకా మనకి అది అతుకులు పడతాయి, చంక పెల్కలు అవి ఉంటాయి కదా. ఇప్పుడేమో ఇది బ్యాక్ ఫ్రంట్ నెక్స్ కట్ చేస్తున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ నేను సేమ్ అంటే అడ్జస్ట్ చేద్దామని చెప్పి క్లాత్ కొద్దిగా అలా పెట్టి కట్ చేస్తున్నా. సారీ అండి, ఫీవర్ వచ్చింది. ఈ ఫ్రంట్ ఏమో సరిపోతలేదండి, ఫ్రంట్ తర్వాత కట్ చేద్దామని తీసేసాను. బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ సెట్ చేసి కట్ చేయొచ్చు. అందుకే ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కట్ చేసేసా అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్, దీనికి లోడింగ్ పైపింగ్ వేయాలండి. ఇప్పుడు మనం నీట్గా బొటిక్ స్టైల్ ఎలా స్టిచ్ చేస్తారో అలా స్టిచ్ చేయమన్నారు. మనం అన్నీ అలానే ఆల్మోస్ట్ అన్నీ అలానే స్టిచ్ చేస్తాం. కాకపోతే ఇది కొద్దిగా హై నెక్ కదా, ఇంకా నీట్గా కనిపించాలంటే, ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే మనం నీట్గా స్టిచ్ చేయాలండి. కొద్దిగా స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తా. ఇది ఫ్రంట్ కట్ చేసేసా అండి. ఇంకా క్రాస్ పట్టీలు, వెనక బెల్ట్ షేప్ అవన్నీ ఇంకా నేనేం తీసుకోలేదు. కుట్టినప్పుడు తీసుకుందామని ఏది కట్ చేయలేదండి, అదంతా అలానే ఉంది. దీనికి అతుకుల కోసం తీసుకుంటున్నాను.